ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలవారు దేవుని కాపుదల్లో ఉంటారనే ధైర్యాన్ని కలిగి వారు నిశ్చింతగా ఉంటారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే మన పిల్లలకు ఆయనే ఆశ్రయ స్థానమే నడిపిస్తాడు. ఈ లోక సంబంధమైన ధనం, అంతస్తు, హోదా, పేరు ప్రఖ్యాతులు మనకు ధైర్యాన్ని ఇవ్వలేవన్న సత్యాన్ని ఈ వాక్య సారాంశం ద్వారా గ్రహించాలి. భక్తుడైన యోబు తనకు ఎన్ని శ్రమలు ఎదురైనా అంత ధైర్యముగా ఉండటకు కారణం ఏంటో తెలుసా? తాను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే. అందుచేత నీవు కూడా నీ జీవితంలో దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యం కలిగి విశ్వాసంలో స్థిరముగా ఉంటావు. అప్పుడు తండ్రి ఈ లోకములోనే కాక నిత్యరాజ్యంలో కూడా నిన్ను దైవ ఆశీర్వాదాలకు అర్హునిగా చేస్తాడు. దేవుడి ఉదయకాల సమయంలో ఆయన మాటల ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకు ఆశ్రయమైన మాకు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవానాయన, మీ ఎల్లప్పుడూ భయం కలిగి భక్తి కలిగి నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.